నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 71వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన భారతీయ జనతా పార్టీ నాయకులు గత ప్రభుత్వం 5 సంవత్సరాలు గంజాయి డ్రగ్స్ లను ఏ విధంగా ప్రోత్సహించారో చూసాం ఈ ప్రభుత్వంలో గంజాయి డ్రగ్లను కనబడకుండా చేస్తాం వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఇక వార్తల్లోని వివరాలు జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు భారతీయ జనతా పార్టీ రూపకర్త డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని తిరుపతి బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుమాల చంద్రశేఖర్ బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ డాక్టర్ శ్రీహరిరావు మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఉన్నత చదువులు చదివి ఎమ్మెల్యేగా ఎంపీగా కేంద్ర మంత్రిగా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు అటు తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భావానికి జీవం పోశారని కొనియాడారు ఒకే దేశం ఒకే జెండా ఒకే చట్టం ఉండాలని జమ్మూ కాశ్మీర్ను విలీనం చేయడానికి అప్పట్లోనే 370 ఆర్టికల్ రద్దు కోసం అహర్నిశలు కృషి చేసి అసువులు బాసారని చెప్పారు ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న నరేంద్ర మోదీ అమిత్ షాలు 370 ఆర్టికల్ను రద్దు చేసి దేశాన్ని ఐక్యతగా ఉంచుతున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ తిరుపతి బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు పాటిబండ మురళి బీజేపీ జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు గుండాల నాయక్ బీజేపీ నాయకులు డిఎంకే గణేష్ నాయుడు కళావతి చెంగల్రాయలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారి దివాస్ అంటే చనిపోయిన దినంగా మనం అనుకుంటాం కానీ ఆయన చనిపోయింది ఒక మిస్టరీగా మిగిలింది ఈరోజు దేశానికి. శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు ఒక గొప్ప మానవతావాది, సమైక్యతావాది, బాగా విద్యావంతుడు. ఆయన అతి చిన్న వయసులోనే వైస్ ఛాన్సలర్గా చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాగే ఒక 34 ఇయర్స్ 34 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఈరోజు దేశంలో మనం చూస్తున్నట్టంటే మోడీ గారు తీసుకున్నటువంటి 370 ఆర్టికల్ రద్దు గురించి ఆయన పోరాటం జీవితకాలం పోరాటం చేసినట్టు మహోన్నతమైన వ్యక్తి. దానివల్ల ఏంటంటే ఆయన ఒకే జెండా ఉండాలి, ఒకే రాజ్యాంగం ఉండాలి, ఒకే దేశాధిపతి ఉండాలని చెప్పని ఆ రోజే పోరాడాడు. కాశ్మీర్ని భారతదేశంలో భాగంగా ఉండాలని చెప్పి ఆ రోజే ఆర్టికల్ 370 రద్దు చేయాలని కోరుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఆలోచన విధానం, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు సక్సెస్ఫుల్గా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా విశ్వగురుగా ముందుకెళ్తుంది. మనందరికీ తెలుసు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఈరోజు ఆయన ఆశన సాధనలో ఈరోజు భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముందుకు పోతున్నామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఆయన ఇచ్చిన ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం తిరుపతి జిల్లాలో సక్సెస్ఫుల్గా జరిగినందుకు గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా మురళి ప్రెసిడెంటు, అదేవిధంగా డాక్టర్ శ్రీహరి గారు పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. చిత్తూరు నగరంలోని గాంధీ కూడల వద్ద బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 71వ వర్ధంతి వేడుకలను ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ 1901లో బెంగాల్లో జన్మించిన ఆయన నెహ్రూ కేబినెట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారని చెప్పారు. కానీ అప్పటి ప్రభుత్వం కాశ్మీర్ను భారతదేశం నుండి విడగొట్టి ప్రత్యేక దేశంగా ప్రకటించడంతో దానిని తీవ్రంగా ఖండించారని అన్నారు. భారతీయ జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేసి 370 ఆర్టికల్ రద్దు కోసం పోరాటం చేశారని అన్నారు. 70 ఏళ్ల తర్వాత నరేంద్ర మోదీ 370 ఆర్టికల్ రద్దు చేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి అంకితం చేశారని చెప్పారు. కాశ్మీర్ భారతదేశంలో ఒక భాగంగా తీసుకొచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం. ఈరోజు శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ దేశం కోసం ఏం చేశాడని ఈ తరానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. వారు 1901లో బెంగాల్లో జన్మించారు. అటు తర్వాత వారు విద్యను అభ్యసించిన తర్వాత బెంగాల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు.
ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక స్వాతంత్ర ఉద్యమ కాలంలో వారు పనిచేయడం జరిగింది. స్వాతంత్రానంతరం ఏర్పడిన తొలి ప్రభుత్వంలో ఏదైతే మహాత్మా గాంధీ గారు పిలుపునిచ్చారో అన్ని పార్టీలు అన్ని వర్గాల నాయకులు ఆ మంత్రివర్గంలో ఉండాలని, అలాగే ఆ రోజు ఏర్పడిన నెహ్రూ గారి క్యాబినెట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పనిచేశారు. 2 ఏళ్లు పనిచేసిన తర్వాత ఏదైతే ఆ రోజు నెహ్రూ గారు అనుసరిస్తున్న సంతుష్టీకరణ విధానాలకు విసిగి వేసారి వారు ఆ ప్రభుత్వం నుంచి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రత్యామ్నాయ శక్తిని, రాజకీయ శక్తిని ఈ దేశంలో స్థాపించాలని వారు చూస్తున్నప్పుడు ఆనాటి ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు శ్రీ గురూజీ గారితో వారు మాట్లాడడం జరిగింది. శ్రీ గురూజీతో మాట్లాడినప్పుడు మేము రాజకీయాల్లోకి రామగాని రాజకీయ పార్టీకి కావాల్సిన ప్రేరణ మేము అందిస్తామని వారు చెప్పడం జరిగింది. ఆనాటి వారి ప్రేరణ, వారి యొక్క మద్దతుతో భారతీయ జనసంఘ్ను వారు స్థాపించడం జరిగింది. ఏదైతే భారతీయ జనసంఘం స్థాపించాక కాశ్మీర్కు 370 ఆర్టికల్ను తీసుకొని వచ్చి కాశ్మీర్ను దేశంలో 2వ దేశంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్కు అలాగే నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం సాగించడం జరిగింది. ఒకప్పుడు కాశ్మీర్లోకి మొన్న 2019లో 370 ఆర్టికల్ తీయక ముందు వరకు కాశ్మీర్కు పోవాలంటే భారతదేశ ప్రజలు పర్మిట్ తీసుకోవాలి, వీసా తీసుకోవాలి. అది మన దేశంలో అంతర్భాగమైనప్పుడు ఎందుకు ఆ విధంగా ఇస్తారని ప్రశ్నించిన వ్యక్తి శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. అందుకు వ్యతిరేకంగా నేను పర్మిట్ తీసుకోను, నేను భారతీయుణ్ణి, నేను కాశ్మీర్కి వెళ్తానని వారు వెళ్ళినప్పుడు ఆనాటి ప్రధాని నెహ్రూ గారు కావచ్చు, షేక్ అబ్దుల్లా కాశ్మీర్ ముఖ్యమంత్రి కుట్రబన్ని వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు శ్యాంప్రసాద్ ముఖర్జీ 71వ వర్ధంతి కార్యక్రమం మండల స్థాయిలో భారతీయ జనతా పార్టీ నగర నియోజకవర్గం పుత్తూరు మండలంలో పార్టీ కార్యాలయం నందు మండల నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి పుత్తూరు మండల రూరల్ అధ్యక్షుడు మురళి, పుత్తూరు మండలంలో మండల ప్రధాన కార్యదర్శి మునస్వామి, పుత్తూరు మండల ఉపాధ్యక్షుడు మధు, బీజేవైఎం అధ్యక్షుడు ప్రకాష్, యువ మోర్చా నాయకులు సుధాకర్, మోహన్, సీనియర్ నాయకులు శేఖర్ మరియు నాయకులు పాల్గొన్నారు. జోహార్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, జోహార్ జోహార్. జోహార్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, జోహార్ జోహార్. ఆదివారం తనపల్లి క్రాస్ దగ్గర ఉన్న సిఎస్ కన్వెన్షన్ హాల్ నందు చంద్రగిరి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు సిబ్బందితో జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గం అంటేనే రాష్ట్ర స్థాయిలో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంలో భారత ఎన్నికల సంఘం చేత ప్రకటించబడింది. పోలింగ్ ప్రశాంతంగా జరిగినా కూడా పోలింగ్ అనంతరం చంద్రగిరి నియోజకవర్గంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరగడంతో శాంతి భద్రతల పరిరక్షణ పెను సవాలుగా మారింది. అయినా కూడా చంద్రగిరి సబ్ డివిజన్ పోలీసులు ఆత్మస్థైర్యంతో ముందుకు నిలబడి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని కౌంటింగ్ రోజున మరియు కౌంటింగ్ అనంతరం గానీ ఎలాంటి ఘటనలు జరగకుండా బాగా కష్టపడి పనిచేశారని అన్నారు. పోలీసులందరూ ఆత్మ విమర్శ చేసుకుని స్వీయ క్రమశిక్షణ కలిగి రానున్న రోజుల్లో చట్టానికి లోబడి పనిచేసి చంద్రగిరి సబ్ డివిజన్ పై ఉన్న మరకను పూర్తిగా చెరిపివేయాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, కష్టపడి పనిచేసే సిబ్బందికి తప్పనిసరిగా గుర్తింపు అవసరమని అన్నారు. అట్టి వారికి ప్రోత్సాహకంగా రివార్డుల నిమిత్తం పేర్లు పంపాలని ఎన్హెచ్ఓలను ఆదేశించారు. ఈ రోజు అఖిల ఖాన్ల తెలుగుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రథమ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఆ సంఘం సన్నాహక కార్యక్రమాన్ని నేడు సంఘ సభ్యులు నాయకులతో తిరుపతి సత్యనారాయణపురంలోని విహెచ్కే ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వాకాటి హరికృష్ణ మాట్లాడుతూ సంఘం పోరాడుతుందని, సంఘం యొక్క సమైక్యతకి అందరూ కృషి చేయాలని వివరించారు. ఉద్యోగులు ఐక్యత కలిగి సమైక్యమై కులాభివృద్ధికి పాటుపడాలని కోరారు. రాష్ట్ర ప్రథమ కౌన్సిల్ సమావేశం కనీసం 30 రోజుల వ్యవధి తీసుకుని రాష్ట్ర ప్రథమ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని రామశెట్టి చంద్రశేఖర్, మల్లికార్జున్, దుడ్డు గోపి, ఆర్కాడ్ హేమాద్రి, ఆర్కాడ్ మురళి చెప్పారు. సిపిఐ మురళి మాట్లాడుతూ సంఘ సమావేశం నిర్వహించుకోవడానికి గంధమనేని శివయ్య కళాక్షేత్రంను ఇవ్వడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. అన్ని రకాలుగా గాండ్ల కుల ప్రజలకై వారి సేవలకి నేను ఎప్పుడూ సిద్ధమని చెప్పారు. ఈ కమ్యూనిటీ హాల్ కోసం మనమందరం కలిసి పనిచేద్దామని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సమావేశానికి ఆగు ఖర్చు నిమిత్తం గిరి శ్రీనివాస్, బాలకృష్ణారెడ్డి విరాళాలు ప్రకటించారు. మరియు ఈ కార్యక్రమం విజయవంతం కావాలని సభ్యులందరూ కూడా వారి మాటలతో తెలిపారు. తాలూకా మండల స్థాయిలలో సంఘాన్ని పటిష్టం చేసుకోవాలని వక్తలు చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం నడిపించిన ఆర్కాడ్ మురళికి ఏజీటీయూపీఎస్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో తిరుపతి పరిసర చిత్తూరు, నెల్లూరు జిల్లాల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అతిథిగా మాజీ శాసన సభ్యులు బగ్గిడి గోపాల్, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, గాండ్లకుల పెద్దలు నాగేశం, పేరూరు పద్మాకర్, వేలూరు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి కులంలో పుట్టినటువంటి గాండ్ల, తెలుకుల, రాథోడ్, సాహు మరియు దేవతెలుకుల కులస్తుల తిరుపతి మొట్టమొదటి పెన్షనర్లు, ఉద్యోగస్తులు, టీచర్లు, ఉపాధ్యాయుల యొక్క ప్రత్యేక సమావేశానికి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి నా సహచరులు, నా కుటుంబ సభ్యులు, నా కుల సభ్యులకు అందరికీ కూడా నమస్సుభాంజలు అర్పిస్తూ మా వాళ్ళందరూ కూడా ఆర్థికంగా కానీ అదేవిధంగా విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కూడా ఎక్కడ కానీ ఎదగదలేదు. అందుకోసం ఈరోజు మా ఉద్యోగస్తులందరూ కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి మొట్టమొదటిసారిగా తిరుపతిలో ఒక బీజం వేశారు. ఇది రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా కూడా ప్రాకి మేమందరూ కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ కూడా ఆడుతున్నాం, అదే టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఆడుతున్నాం. రాబోయే శాసనసభ్యులు కూడా మా వాయిస్ గొంతు వినిపించేదానికి రాబోయే రోజుల్లో మేమందరూ కూడా ఏదో రూపంలో మా కులం ఎక్కడైతే అధికంగా ఉందో అక్కడ ఒక శాసనసభను కూడా ఆడుతున్నాం. రాబోయే రోజుల్లో మా వాళ్ళందరూ కూడా ఆ రోజు రామారావు పెట్టిన భిక్ష ఎమ్మెల్యేలు కూడా ఎదిగారు. అదేవిధంగా మా కులానికి ప్రాధాన్యత ఇవ్వాలని, మా కులంలో ఒకరైనా సరే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మా కమిటీ అందరి ద్వారా కూడా మేము చంద్రబాబుని మనవి తీసుకొని రాబోయే రోజుల్లో మా కులానికి ప్రాధాన్యత ఇచ్చేదానికి ఈ పెద్దలందరూ కూడా మేమందరూ సహాయ సహకారాలు అందిస్తామని, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి పొంగునూరు బగ్గిడి గోపాలన్న గారు కూడా మా కమిటీలో మా కులంకి సూచనలు సలహాలు ఇస్తున్నారు. అన్నమయ్య జిల్లా సానిపాయి పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న 3 స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 4 ఎర్రచందనం దొంగలతో పాటు ఓ కారు, మోటార్ సైకిల్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐ సురేష్ బాబు టీం శనివారం రాత్రి నుంచి అన్నమయ్య జిల్లా సానిపాయ పరిధిలో కూంబింగ్ చేపట్టారు. ముదుంపాడు అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు కారులో ఎర్రచందనం దొంగలను లోడ్ చేస్తూ కనిపించారు. దీంతో వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే వారిలో 3 పట్టుకోగలిగారు. వారిని తమిళనాడు తిరుపత్తూరు జిల్లాకు చెందిన విజయ్ కుమార్, మోహన్ వేల్, శక్తివేల్గా గుర్తించారు. వారిని అరెస్టు చేసి ఆదివారం తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీనివాసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆమెకి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి అనిత మాట్లాడుతూ శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవడం కోసం కుటుంబ సమేతంగా వచ్చానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఊపిరి పీల్చుకునే సమయాన్ని ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతగా దర్శనం చేసుకున్నామని తెలిపారు. కూటమి నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పారు. నాపై నమ్మకంతో చంద్రబాబు నాయుడు నాకు ఇచ్చిన బాధ్యతను నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని తెలిపారు. చీరాలలో ఒక అమ్మాయి పైన జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసులో నేనే సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి 48 గంటల్లో నిందితులను పట్టుకోవాలని పోలీస్ శాఖకు ఆదేశించడం జరిగిందన్నారు. పోలీస్ వారు 36 గంటల్లో నిందితులను పట్టుకొని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా పనిచేస్తుందో తెలిపారని చెప్పారు. ఈ ప్రభుత్వంలో ఆడపిల్లల రక్షణ ఈ ఘటన ఉదాహరణ అని అన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు గంజాయి డ్రగ్స్లను ఏ విధంగా ప్రోత్సహించారో చూసాం. ఈ ప్రభుత్వంలో గంజాయి డ్రగ్స్లను కనబడకుండా చేస్తానని తెలిపారు. 5 సంవత్సరాలు శ్రీవారి భక్తులు కూడా ఇబ్బంది పడ్డారని, ఈ రోజు భక్తులు మా వద్దకు వచ్చి మంచి ప్రభుత్వం వచ్చిందని, తిరుమలని మీరన్నా బాగు చేయమని చెప్పి కోరుకుంటున్నారని తెలిపారు. ఈరోజు ఆ దేవదేవుణ్ణి కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి, సమయం ఆ దేవదేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా లాస్ట్ 5 ఇయర్స్లోనే పడిన కష్టాలు మళ్ళీ తిరిగి పడకుండా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఎన్డీఏ అందరి నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మి ఆ దేవదేవుని ఆశీస్సులు తన హోమ్ మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది.
నా మీద పెట్టిన గురుతర బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ ఒక నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు ఎంత స్పీడ్గా ఉందో మన హోమ్ డిపార్ట్మెంట్ కూడా. మొన్న చీరాలలోని ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది, రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఆ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి నన్ను అక్కడికి పంపించడం జరిగింది. వితిన్ అవర్స్లో నేను అక్కడికి వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని అదంతా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా 48 గంటలు నేను వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా 36 అవర్స్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఈరోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ గవర్నమెంట్లో ఆడపిల్లల రక్షణ ఎంత స్పీడ్గా ఉంటుంది, ఆడపిల్ల ఎంత భరోసాగా బతకొచ్చు అన్న విషయం చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. సంఘటన జరగకుండానే చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. అట్ ద సేమ్ టైం గంజాయి డ్రగ్స్ని కూడా నిర్మించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తిగా గాలికి వదిలేశారు. ఇప్పుడు మేము అదంతా కూడా స్టిమ్యులేట్ చేసి ఒక 100 days ప్రోగ్రామ్ పెట్టుకొని రాబోయే కాలంలో డెఫినెట్గా గంజాయిని డ్రగ్స్ని కూడా కంపల్సరీగా నిలువరిస్తాం. తిరుమల శ్రీవారిని ఈరోజు నైవేద్య విరామ సమయంలో తెలుగుదేశం నాయకులు పత్తిపాటి పుల్లారావు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కొత్త ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష అభివృద్ధి సంక్షేమం జరగాలని, అమరావతి పోలవరం పూర్తి కావాలని, ప్రజలకు నచ్చినటువంటి ప్రజాపాలన అందించాలని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో అటువంటి పాలన 12వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగినప్పటి నుంచి మార్పు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానైతే 5 ఏళ్ల పరిపాలనలో ప్రజలు విసిగి వేసారి స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ రానంత మెజారిటీలు అనేక నియోజకవర్గాల్లో 93% సీట్లు కూటమి గెలవటం అనేటువంటి చరిత్రలో ఇదే నాకు తెలిసినంత వరకు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పర్సంటేజ్ రావటం, స్వాతంత్రం వచ్చినాక అనేక నియోజకవర్గాల్లో ఎన్నడూ లేనంత మెజారిటీ రావటం. దీనికి కారణం ఏంటంటే 5 ఏళ్ల పాలన మీద విసిగి వేసారటం, తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ప్రజల ఆమోదం లేకపోవటం వల్లే ఈ యొక్క తీర్పు ప్రజలు ఇవ్వటం జరిగింది. ప్రజలు ప్రజాపాలన అందించకపోతే ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారు అనేటువంటి దానికి జరిగిన 2024 ఎన్నికలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చకపోతే ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత స్పష్టమైన తీర్పునిచ్చారు. ఏ నాయకుడు ఊహించింది, ఏ సర్వేలకి అందనటువంటి ప్రజా తీర్పు వచ్చింది. కాబట్టి 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడమే చంద్రబాబు కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే కేంద్రం పూర్తి సహకారాన్ని అందించాలి. ఏదైతే ప్రతిష్ట కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ తిరిగి ప్రతిష్ట తీసుకురావాలంటే అది చంద్రబాబు నాయుడుకు సాధ్యమనేటువంటిది ఈరోజు ప్రజలు నమ్మి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఈరోజు నైవేద్య విరామ సమయంలో మాజీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శాసనసభ్యుడిగా 3వసారి పెద్దాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందాను. స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మరి స్వామివారి గురించి మనందరికీ తెలుసు, ఆయన మహానుభావుడు, చంద్రబాబు నాయుడుకి ఇష్టుడు. ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ గూడంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది, సంక్షేమం చేస్తాయి, అన్ని వర్గాల ప్రజల్ని కూడా మరి ఆదుకునే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అదే ఆలోచనతో ఈ గుడి పూర్తిగా డెవలప్ అవుతుందని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాం. అలాగే భక్తులకు కూడా దర్శనాలు కూడా ఎక్కువ మంది దర్శనాలు చేసుకునే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. అలాగే సామాన్యులకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషన్ కానీ ఇప్పటికే వైద్యం కానీ అన్ని రంగాల్లోనూ కూడా బాగుంది. ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మెరుగు చేసి ఇంకా అభివృద్ధి చేసే విధంగా అన్ని చేస్తారు. అందరికీ ఆహారం కూడా అందించే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 71వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన భారతీయ జనతా పార్టీ నాయకులు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు గంజాయి డ్రగ్స్లను ఏ విధంగా ప్రోత్సహించారో చూసాం. ఈ ప్రభుత్వంలో గంజాయి డ్రగ్లను కనబడకుండా చేస్తాం వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.